మా టీవీలో డైలీ ప్రసారం అవుతున్న సీరియల్ దేవత. ఈ సీరియల్లో హీరోగా అర్జున్ అంబటి, హీరోయిన్స్గా సుహాసిని మరియు వైష్ణవిలు నటిస్తున్నారు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో వైష్ణవి సత్యగా నటిస్తోంది. ఈ వీడియోలో మనం దేవత సీరియల్లో నటిస్తున్న వైష్ణవి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. వైష్ణవి బర్త్డే డిసెంబర్ 12. తమ ఇంట్లో యాక్టింగ్ చేయటానికి ఎంతో సపోర్ట్ చేస్తారని, తన తండ్రికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొస్తుంది వైష్ణవి. అయితే వైష్ణవి చిన్న వయసు నుంచే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేయటం ప్రారంభించింది. తానే కాదు, వైష్ణవి చెల్లి దుర్గా కూడా అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి, బంగారు పంజరం వంటి సీరియల్స్తో మనందరికీ సుపరిచితమే. వైష్ణవి చిన్న వయసులో యాక్టింగ్ చేయకముందే సినిమాలకు డబ్బింగ్ చెప్పటం స్టార్ట్ చేసింది. ఈ టైంలోనే ఒక కో డైరెక్టర్ తనను చూసి వాళ్ళ నాన్న మరియు అప్పటికే ఇండస్ట్రీలో మేనేజర్గా ఉన్న తన పెద్దనాన్నని సంప్రదించారు. వైష్ణవిని, తన చెల్లిని, తమ్ముడిని ముగ్గురిని ఒకే సినిమాలోకి ప్రవేశపెట్టారు. తన తమ్ముడికి 5 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. వైష్ణవికి చదువు అంటే చాలా ఇష్టమట. ఇంట్లో వాళ్ళని కూడా నన్ను చదువుకోనివ్వండి అంటూ 1 సంవత్సరం అంతా తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఏ అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదట. తాను మహర్షి మూవీలో మహేష్ బాబు టైప్ అని చెప్తుంది వైష్ణవి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావటంతో మళ్ళీ యాక్టింగ్ వైపు అడుగులు వేసింది వైష్ణవి. తనకి సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదని, సినిమా వాతావరణమే తనకి సెట్ కాదని చెప్తుంది వైష్ణవి. తను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్గా ఉండనని, అంత అడిక్ట్ అవ్వటం తనకు నచ్చదని చెప్తుంది వైష్ణవి. అయితే వైష్ణవికి టైటానిక్ మూవీ అంటే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేంత ఇష్టమట. వైష్ణవి అల్లరి నరేష్ నటించిన సుడిగాడు మూవీలో ఒక చిన్న పాత్ర చేసింది. ఈ పాత్ర చేశాక ఎంబారసింగ్గా ఫీల్ అయ్యానని, అనవసరంగా ఆ పాత్రలో యాక్ట్ చేశానని అనిపించిందని, అదే తన లాస్ట్ మూవీ అని చెప్పుకొచ్చింది వైష్ణవి. ఆ తర్వాత ఇక సినిమాలో చెయ్యలేదని, ఇక చెయ్యనని చెప్తుంది వైష్ణవి. ఫ్రీ టైంలో తన డ్రెస్సెస్ కూడా తానే డిజైన్ చేసుకుంటుందట వైష్ణవి. అయితే వైష్ణవి ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే MBAలో కరెస్పాండెన్స్ కంప్లీట్ చేసింది. ఇక వైష్ణవి సీరియల్స్ విషయానికి వస్తే, జీ తెలుగులో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ పసుపు కుంకుమతో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్లో నర్మదాగా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి. తర్వాత ఇద్దరమ్మాయిలు సీరియల్లో మధుగా, అమెరికా అమ్మాయి సీరియల్లో సంయుగా,